హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి వ్లాగ్స్ 213. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు వీడియోలో అయితే నేను నేచర్ యొక్క బ్యూటీ పల్లెటూరి అందాలను చూపించబోతున్నాను. అదేంటంటే మేము మా అమ్మమ్మ వాళ్ళ పల్లెటూరికి వచ్చినప్పుడు మా తాతయ్యకి పొలం ఉందని చెప్పారు. సో సరే చూద్దాం, ఎప్పుడు చూడలేదు కదా, పొలాలు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు కదా అని చెప్పేసి వి థాట్ టు గో అండ్ సీ దెమ్. సో ఇక్కడ మీరు చూస్తున్నదే అనమాట పొలము. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ మొక్కలేం లేవు, అన్నీ పీకేశారు. సంక్రాంతి టైంలోనే తీస్తారు కదా, హార్వెస్ట్ చేస్తారు కదా. సో అట్లా మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి. ఆ 4 ఉన్నాయి కదా, చూసారా? ఆ 4 వచ్చేసి అయితే మ్యాంగో ట్రీస్ అనమాట. అయితే సమ్ ఫ్రూట్స్ ఆల్సో ఐ గెస్. సో వెళ్ళి చూసేద్దాం. సో అక్కడ చూసారా, మా తమ్ముడు వాళ్ళైతే ఫుల్గా ఆడుతున్నారు. అక్కడ గోట్స్ని గోట్ పిల్లల్ని అయితే టూ పార్ట్స్గా డివైడ్ చేసి అక్కడ చెట్లకు ఒకళ్ళు ఎలా తీశారు, ఇంకొకటి అక్కడ కింద పెట్టారనమాట, నెట్ పెట్టేసి. సో మా చెల్లి కూడా అక్కపక్క నేను కూడా వ్లాగ్స్ తీస్తాను అని చెప్పేసి వీడియోలు తీస్తుంది. సో చూసారు కదా ఎంత క్యూట్ ఉన్నాయో, అసలుకి ఐ లవ్ ఇట్. అసలు చెప్పేసి చాలా క్యూట్గా అరుస్తున్నాయి అవి. చూసిన వెంటనే అక్కడే ఉండిపోవాలనిపించింది. సో ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట, 2, 3 పెట్టారు అందులో. 3 ఉన్నాయి అందులో. 3 ఉన్నాయి. 1, 2 బ్లాక్ అండ్ బ్రౌన్, వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇంకోటేమో బ్లాక్ ఉంది. సో చూసారు ఎంత ప్లెజెంట్గా ఉందో. మా మమ్మీ వాళ్ళైతే అక్కడ పొలం చేసే మనుషులతో మాట్లాడుతున్నారు. ఇట్లా ఇది ఇక్కడ వరకు, అది అక్కడ వరకు అని చెప్పేసి ఏవో సంథింగ్ మాట్లాడుతున్నారు. సో నేనైతే ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి పక్కకు వచ్చేసి అయితే వీడియో తీస్తున్నా. సో చూసారు ఎంత ప్రెజెంట్గా ఉన్నాయో చూసారా. అక్కడ కొబ్బరికాయ చెట్లు, తాటి చెట్లు కూడా ఫుల్ ఉన్నాయి. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో మ్యాంగో ట్రీ అనుకుంటా. అక్కడ ఉంది చూసారా, అది కూడా మ్యాంగో ట్రీ అనుకుంటా. సో చూసారా, క్లౌడ్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. ఐ లవ్ దాట్ ఎన్విరాన్మెంట్. చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయి క్లౌడ్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు కూడా సమ్ బ్లాకిష్ కలర్లో అయితే నాకు కనిపిస్తాయి, కానీ ఇప్పుడైతే చాలా క్లియర్గా ఉన్నాయి. అసలు సమ్మర్ సీజన్ అయినా సరే సమ్మర్ సీజన్ లాగా తెలియట్లేదు. అక్కడ మీరు చూసారా, మామిడిపళ్ళు, కోకోనట్ ట్రీస్, ఇంకా తాటి ట్రీస్ కూడా ఉన్నాయి, తాటికాయలు. చూసారా మొత్తం ఆ లైన్ అంతా ఉన్నాయి. సో అదంతా అయితే మ్యాంగో ట్రీ అని చెప్పారు. చూసారు, మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. ఇదిగోండి మా అక్క ఇది, మా అక్క ఛానల్ అది, నా ఛానల్ ఇది, ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్ అని చెప్పేసి. సో చూసారా మొత్తం ఖాళీగా అయితే ఉందన్నమాట. లైక్ పొలం గట్లు ఉంటాయి చూసారా, పొలం గట్లు అయితే ఐ లవ్ ఇట్ టు వాక్ ఆన్ దోస్ పొలం గట్లు అనమాట. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు కదా. అసలు నేనైతే లైక్ అంటే మేమున్నది స్టార్టింగ్ విలేజ్ అనమాట. అంత విలేజ్ లుక్ అయితే లేదు. లోపలికి వెళ్ళేటప్పటికైతే సూపర్బ్. అసలుకి విలేజ్ అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి మాకు చూపించింది. ఎందుకంటే సన్న రోడ్లు, పక్కన అందరూ పొలంకి వెళ్ళేవాళ్ళు, ఇటుపక్క పొలాలు, రైట్ సైడ్ ఏమో మొత్తం ఇవి హౌజెస్, లెఫ్ట్ సైడ్ ఏమో పొలాలు. చాలా బాగా అనిపించింది అనమాట. అసలుకి మేము వెళ్ళేటప్పటికి 2 అయిందనమాట. 2 to 5, 2 to 6 వరకు ఉన్నాం అనుకుంటా అక్కడ. చాలా బాగా అనిపించింది. సో చూసారు ఎంత బాగుందో అసలుకి. అక్కడ ఆవులు కూడా ఉన్నాయి. ఆవులు చూసారు, సన్న బాగుంది. అక్కడికి బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకైతే. మా తమ్ముడు వాళ్ళైతే అసలు రమ్మన్నా సరే వస్తలేరు, అక్కడ కూర్చుంటారు. చూడండి, అప్పటికెళ్ళి అంటున్నాను రండి రా అని చెప్పేసి. మా తమ్ముడైతే అక్కడ ఫీడ్ చేస్తున్నారు.
సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. వాడిని అసలుకి మా మమ్మీ వాళ్ళు పిలుస్తున్నారు, ఇట్లా నీకు చూపిస్తా అని చెప్పేసి, అయినా సరే వస్తలేరు వాళ్ళు. అసలుకి అక్కడే స్టిక్ అయిపోయారు ఫీడింగ్లోనే. సో మా చెల్లిని అడిగితే ఫీడింగ్ చేస్తున్నామా అక్క అంట. యాక్చువల్లీ ఏం చేస్తున్నావురా అంటే, నేను ఫీడింగ్ చేస్తున్నా అక్క, చూడు అవి ఎట్లా తింటున్నాయో అంట. కింద పచ్చగెట్టి ఉంటుంది కదా, సో ఆ పచ్చగెట్టిని అయితే వాడు ఫీడ్ చేస్తున్నాడు అనమాట దానికి. సో చూసాను, నడుస్తుంటే కూడా సూపర్గా ఉంది అసలు. మొత్తం చెట్ల మీద నడవడం, అట్లాంటి మంచి వెదర్లో నడవడం చాలా బాగా అనిపించింది. ఈడెవడో బుడ్డోడు మాతో ఉంటుండే అనమాట, మమ్మల్ని చూస్తున్నాడు. అక్కడ మేము ఏదో చేస్తుంటే ఇది ఇట్లా అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకేమో పొలం చేసే అబ్బాయిని చెప్తుంటే, ఈ బాబు నాకు మా పిల్లలకు చెప్తున్నాడు, ఇది ఇక్కడ ఈ చెట్టు ఇది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఐ వాజ్ లైక్ ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అట్లున్నాను. సో చూసారా, చాలా బ్యూటిఫుల్ వెదర్ కదా అసలు ఇది. ఇంకైతే బాగా అనిపించింది. అక్కడ ఏవో పచ్చగడ్డి, అది ఏ గడ్డో తెలియదు కానీ ఏవో పచ్చగడ్డలు అయితే పెట్టిర్రు. చాలా చోట కాలుస్తున్నాడు కూడా. అంటే ఈ ఫార్మ్స్ పక్కనే ఒక ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. మా చెల్లి చూడు తీసేస్తుంది వీడియోలో, ఆపమ్మ అన్నా సరే. చూసారా అక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, సో అదంతా ఫ్యాక్టరీ నుంచి వచ్చిందనమాట. మా ఇంటి నుంచి చాలా దూరం, ఐ థింక్ 8 to 9 kilometers ఉండొచ్చు మా ఇంటి నుంచి అక్కడికి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో నాకైతే బాగా అనిపించింది ఉండటం అంతా. సో అక్కడ ఎందా చూపించా కదా ల్యాండ్తో, సో అదైతే గోట్స్దా అని చెప్పేసి అయితే అన్నారు. సో సరే అని చెప్పేసి, ఇక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి బ్రో. అసలు మ్యాంగోస్ కూడా ఉన్నాయి గాయస్. అందులో 2-3 మ్యాంగోస్ కూడా పెట్టిరు, ఉన్నాయి. సరే అక్కడ రా మ్యాంగోస్ అక్కడ ఉన్నాయి, దానిపైన కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే అసలు మ్యాంగో పండిపోయి ఉన్న మ్యాంగో అనమాట. చాలా బాగా అనిపించింది ఆ మ్యాంగో కనిపించగానే. బాగుంది కదా. ఆ ట్రంక్ అయితే, ఆ చెట్టు ట్రంక్లో అయితే స్క్విరల్స్ కూడా ఉంటుండే అనమాట. సో ఇప్పుడు అది తీసేద్దాం, అదే మన ఇది. సో మా మమ్మీ అయితే సరే అక్కడ ఉంది కదా అని చెప్పేసి మా తమ్ముడిని అయితే ఎక్కిపిస్తుంది. అసలు అందరిలో చాలా టాప్ ఉంది, చాలా పైకి ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మా మమ్మీ అయితే నన్ను ఎక్కిస్తాను, నువ్వు ఎక్కితీ అని చెప్పేసి ఇట్లా ఊపుతూ నాకు భయం వేసేసి దించు అంటుండే. అసలు అది ఎట్లా తీయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మా తాతయ్య అయితే వచ్చారు అక్కడే. ఇప్పుడు ద మ్యాంగో మిషన్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. అది తీసేంతవరకు మాకు ఎట్లానే ఉంది, తీస్తామా లేదా అని చెప్పేసి చాలా బాగా అనిపించింది అక్కడ స్పెండ్ చేయడం కూడా. సో మా తమ్ముళ్ళు అయితే అసలుకి రండిరా ఒకసారి నీకు చెప్తానన్నా సరే అక్కడే కూర్చున్నారు. మా చెల్లి అయితే వీడియోలు తీసుకుంటుంది, మా తమ్ముడైతే దాన్ని ఫీడ్ చేసే పనిలో ఉన్నారు. బాగా అనిపించింది అలా పెట్టు. సో చూసారా, మంచిగా ఎంజాయ్ చేసాం. మేము 5 అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా కార్తిక? అవునక్క. ఎట్లా ఎంజాయ్ చేసావు? బాగుంది అనిపించిందా? గుడ్. సో చూసాను, మా చెల్లి కూడా రివ్యూ ఇచ్చేసింది. ఎంత బాగుంది.
చాలా బాగుంది. అక్కడే ఉండాలనిపించిందా నీకు? అవును, ఇంకా ఇంటికి రావాలనిపించలే. కానీ చీకటి అయిపోతుందని చెప్పేసి అయితే వచ్చేసాము. చూసాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము విలేజ్లోకి అసలు మీకు చెప్పాలి, మేము విలేజ్లోకి వస్తున్నప్పుడు అందరూ పలకరిస్తున్నారు. అరే మేము తెలిసిన వాళ్ళం అంతమంది ఉన్నావా అని చెప్పేసి అయితే అనిపించింది ఒక్కసారిగా. సో మా మమ్మీ అయితే అక్కడ ఏదో ట్రై చేస్తుంది. అందరు ఏ అమ్మ బాగున్నావా, అమ్మ బాగున్నావా, అది ఇది అని చెప్పేసి పలకరిస్తుంది ఏదో ఒక వరుసలో. ఒక ఆంటీ అయితే మాకు 3 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు మా ముగ్గురికి. అంటే నేను తెలుసు అని చెప్పేసి. సో ఇక్కడ చూసారా మా చెల్లి అయితే ఫుల్గా ఫీడ్ చేస్తున్నా. అవును కార్తిక, నువ్వు ఫీడ్ చేసావు కదా గోట్స్ని, తిన్నాయి అవి గడ్డి? తిన్నాయి అక్క. ఎట్లా తిన్నాయి? సౌండ్ చేయి. అట్లా తిన్నాయి అంట. చాలా బాగా అనిపించింది. మా చెల్లి మా మమ్మీ ఇంకా పెద్దమ్మ ఫుల్ మస్తు ట్రై చేస్తున్నారు ఆ మ్యాంగోని ఎట్లా అయినా తీయాలని చెప్పేసి వాళ్ళు ఏం లాగా పెట్టుకున్నారు. తినేసినాక ఆ గోట్స్ అంటున్నాయి అని అంటున్నాయంట. కార్తిక, నువ్వు మన ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. ఆ గోట్స్కి మేము ఫీడ్ చేసినాక మాకు చెప్తున్నాయి అవి అన్నం అని తిన్నాము అని. తింటారా అంటే ఆ గోట్ వచ్చేసి ఆ నెట్ మీద ఎక్కి అంటున్నాయి అంట. చూసారా మా తమ్ముడు కూడా స్టార్ట్ చేశాడు ఫీడింగ్. ఆడ ఎప్పుడైనా స్టార్ట్ చేశాడు అనుకోండి. హర్ష, ఎట్లా అనిపించింది రా వాటికి గడ్డి పెట్టడం? చాలా బాగుంది. ఎంజాయ్ చేసావా అయితే? అక్కడ ఉండాలనిపించిందా ఇంకా? ఫస్ట్ అంకుల్ అసలు గోట్స్ మిల్కే తింటాయి, గడ్డి తినవు. అక్కడ ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ అయితే ఓన్లీ మిల్కే తాగుతాయి, గడ్డి తినమన్నారంట. కానీ వీళ్ళైతే పెట్టేశారు పాపం. దానికి ఎంత ప్రెషర్ పెట్టేశారు అనిపించింది. పెట్టేసినా సరే తిన్నాయి. సో చాలా బాగా తిన్నాయి. మాకైతే నచ్చింది ఆ ఫీడింగ్ బాగా అనిపించింది. అదేంటి విలేజ్ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అయితే మాకు బాగా అనిపించింది. మరి ఇట్లా లిటరల్లీ మా చెల్లికి అయితే సూపర్ అనిపించింది. ఇంటికి వచ్చాక అమ్మ చాలా బాగుంది కదా, నాకు నచ్చింది, రేపు కూడా వెళ్దామా అంటుంది. అదేమన్నా స్కూల్ అనే రోజు వెళ్ళడానికి అని చెప్పేసి మేము. చాలా బాగా అనిపించింది అనమాట. అసలు రియల్లీ తన ఎక్స్పీరియన్స్ అనరు, కళ అంటారు. అంత బాగుంది. అంటే కళలాగా అనిపించే రియల్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. అంత సూపర్గా ఉంది. లైక్ ఇదేమన్నా క్రియేట్ చేసిందా లేదంటే ఒరిజినల్లా అనిపించింది. ఎందుకంటే సిటీస్లో మనకి ఇంత మంచి నేచర్ అయితే అస్సలు కనిపించదు. పొల్యూషన్ ఒక్కసారిగా చూసినామంటే మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో చూసారా, అంటే ఒక్కొక్క లైన్కి అట్లా గట్టి పరకలతో లైన్ కట్టేశాను అనమాట. దొంగతనాలు ఏం జరగవు మోస్ట్లీ. చూసారా, చాలా బాగా అనిపించింది. హర్షల్, మనం వెళ్ళాం కదా అక్కడ ఎట్లా అనిపించింది? ఫుల్ ఎంజాయ్మెంట్. అసలు ఎక్కడ ఆగాలనిపించలే. పిచ్చి మొక్కలు ఉన్నా సరే గ్రీనరీ ఫుల్ ఉంది. బాగా అనిపించింది అయితే నీకు? అవును, కానీ అక్కడ గోట్స్ ట్రాప్ చేసి ఉన్నాయి కాబట్టి సో అవి ట్రాప్ అయిపోయి ఉన్నాయి కదా గాయస్. మాకైతే ఫుల్ బాగా అనిపించింది. ఎందుకు అట్లా చిన్నపిల్లల్ని ట్రాప్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. సో అక్కడ మీకు అయితే గేట్స్ లా కనిపిస్తున్నాయి కదా, సో అవైతే ఫ్యాక్టరీ వాళ్ళు పెట్రోల్ కన్సంప్షన్ కోసం అయితే పెట్టాయని చెప్పారు. అంటే మా పర్టికులర్ ఫామ్లో నుంచి పెట్రోల్ తీసుకుంటున్నందుకు వాళ్ళు ఈవెన్ డబ్బులు కూడా ఇస్తారు. బట్ స్టిల్ అంటే మా ఫామ్ నుంచి పెట్రోల్ ఇవ్వగలుగుతున్నామన్న ఒక హ్యాపీనెస్ అయితే ఫుల్గా నాకు ఉంది. ఆ గోట్స్ని ట్రాప్ చేయకపోతే చాలా దొంగతనాలు జరిగిపోతాయి. మా చెల్లి అది చెప్తుంది మరి. సో బాగా అనిపించింది మొత్తానికి అయితే. ఇంకా పెట్రోల్ కన్సంప్షన్ అవన్నీ ఉన్నాయని చెప్పారు. లైక్ అది ఎట్లా తీస్తారో మేము అంతా దగ్గరికి వెళ్ళి ఏం చూడలేదు, చివరి నుంచి చెప్పారనమాట ఆ పొలం వాళ్ళు. సో చూసారా, మా మమ్మీకి ఏదో పెద్ద కర్రే దొరికినట్టుంది మ్యాంగోస్ తీయడానికి. కార్తిక, మనకి మ్యాంగోస్ వచ్చినాయి కదా చివరికి. ఒక మ్యాంగో వచ్చింది. చాలాసేపు కష్టపడితే కదా హర్ష? అవును.
చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూసారా ఈ మ్యాంగో అయితే వచ్చింది చివరికి. చాలా మంచిగా అనిపించింది అసలుకి. ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఆర్గానిక్ మ్యాంగో తీసుకోవడం. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. ఆ మ్యాంగో చూసారు ఎంత బాగుందో. అంటే పైన మొత్తం ఎల్లోలో ఉంది. మొత్తం మ్యాంగో మొత్తం అయితే గ్రీన్లో ఉంది. కొంచెం పార్ట్ అయితే ఎల్లోగా ఉంది. అది బియ్యంలో కానీ ఎక్కడైనా పెడితే పండిపోతుంది అంటున్నారు. సో చూసారు ఇంకో కొన్ని మ్యాంగోస్ అయితే ఉన్నాయి పైన, కానీ తీయడానికి కుదరదు. అది నిజంగా ఎక్స్పీరియన్సా కళనా అర్థమైతలేదు. అది అర్థం అవ్వట్లేదు. కళనా ఎక్స్పీరియన్సా అని చెప్పేసి. కానీ బాగా అనిపించింది. కళైనా ఎక్స్పీరియన్స్ అయినా సూపర్గా అయితే అనిపించింది మాకు. నాకైతే అక్కడికి వెళ్ళి వీడియో తీసుకుంటే కళ అనిపించింది. కానీ అసలు నిజంగా నిన్న రాత్రి పడుకున్నప్పుడు కూడా అదే డ్రీమ్ కదా అసలు. అవును, అదే డ్రీమ్ వస్తుంది. అబ్బా ఎంత బాగుంది, అదే ఎంత బాగుంది అని చెప్పేసి అక్కడే ఉండాలనిపించింది. సో అసలు ఎంత బాగుందంటే ఎక్స్పీరియన్స్ నాకైతే సూపర్ నచ్చింది అని చెప్తున్నారు. ఆ చిన్న గోల్స్ మాత్రం పాపం అవి మమ్మీ దగ్గర ఉంటే బాగుంటాయి కదా, లేకపోతే ఫామ్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే బాగుంటాయి కదా, అలా వదిలేస్తే ఎలా. చాలా బాధ అనిపించింది అక్కడ ఒక్క పాటే, మిగతాదంతా బాగానే ఉంది. సో గాయస్ ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము, ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో మీరే చూడండి ఎంత బాగుంటుంది అసలు. పల్లెటూరు అంటే నాకు బాగా అనిపించింది. అది అంతలోనే కొంచెం మబ్బుగా క్లౌడీగా అయితే ఉందన్నమాట అట్మాస్ఫియర్. నాకైతే అక్కడికి వెళ్ళినాక ఫుల్ చలేసేసింది. గాలి వేస్తుంటే ఎగిరిపోతానేమో అనిపించేసింది. అంత గట్టిగా ఉన్నాయి అసలు. గాలి అంతా ఫోర్స్ఫుల్గా వస్తుంది. ఈవెన్ నా జుట్టే ఎగిరిపోతుంది అటెట్టో. అవును గాయస్, నాకైతే అప్పుడు పడిపోయాను. నేనైతే పడిపోయాను ఆ గాలికి. అంత సన్నగా ఉంటుంది అనమాట మన చెల్లెలు. సో వస్తున్నారు, పోదాం. సో మీకు మొత్తం క్యాచప్ చేస్తుంది మా అక్క. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై సిస్టర్స్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్టర్స్ అనమాట. అంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫర్ తన్వి వ్లాగ్స్ 213. చాలా బాగా అనిపించింది మాకు. సో ఇంత మంచి నేచర్ వీడియోస్ ఇస్తున్నా కదా, మరి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎట్లా? మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మా అక్క అసలు వీడియోస్ పెట్టదు గాయస్ అని చెప్తుంది మా చెల్లెలు. సో వెళ్ళిపోదాం. అక్కడ ఏదో ఇల్లు ఉంది. ఐ డోంట్ హ్యావ్ ద ఐడియా హూజ్ హౌస్ ఇస్ దాట్ అని చెప్పేసి. దట్ హౌస్ బిలాంగ్స్ టు ఐ థింక్ సో ఫార్మర్స్. నాకు మా చెల్లి ఇచ్చేసింది క్లోజింగ్ స్టేట్మెంట్ ఆడ. సో వెళ్ళిపోదాం. మీరు కూడా చూసేయండి అనమాట. మీరు కూడా చూసేయండి ఎంత బాగా అనిపించిందో మాకు కూడా. దారిలో వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక చిన్న బఫెల్లో ఉంటే దాంతో నేను ఆడుకుని వచ్చేసాను. బఫెలో కాదు అది, ఐ థింక్ కావనుకుంటా. ఇక్కడ బఫెలోనే. ఆ పొలంలో అయితే ఉన్నాయి. ఒక చిన్న దాన్ని కట్టేశారు, బఫెలోనంట. మా అన్నయ్య అయితే వెళ్ళి దాంతో ఒకటి సవర్దిస్తున్నాడు. పర్లేదు, అది గోమాత లాగా కన్సిడర్ చేస్తారంటారు కదా. ఆ గోమాత ఐ థింక్ సో. అది ఆవు, బఫెలో అది. సో మేమైతే కొట్టుకుంటున్నాం, ఒకళ్ళు లావని ఒకళ్ళు ఇదనే అని. సరే ఇప్పుడు అయితే మేము ఫామ్ నుంచి వచ్చేసాము. మాది ఏంటంటే మధ్యలో ఉండడం వల్ల కొంచెం కష్టం అనిపించింది. సో ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం. వెళ్ళిపోతున్నాం, చాలా బాగా అనిపించింది. వెళ్ళిపోతున్నప్పుడు నాకైతే ఏడుపు వచ్చింది. ఎందుకు అట్లా అయిపోవడం అని చెప్పేసి ఇంకొంచెంసేపు ఉండొచ్చు కదా, అంత మంచి వెదర్ ఉంది. అది మనకి ఎప్పుడు దొరకదు, ఓన్లీ ఇట్లాంటి విలేజ్ టైమ్స్లోనే మనకు అంత వెదర్ సరిపోతుంది కదా అనిపించేది. సో అక్కడైతే ఏవో చెట్లు ఉన్నాయి. పైన అంతా వైట్ కలర్లో ఉండి కింద మధ్యలో గ్రీన్ ఉంది, లాస్ట్లో కొంచెం బ్రౌనిష్ కలర్లో. చెట్లు కాదు, గ్రాస్ లా అనిపించింది. గ్రాస్ లా అనిపించింది, కానీ ఆ గ్రాస్ పేర్లు ఏంటో మనకు తెలియదు. అవి చూడడానికి రైస్ లాగానే ఉన్నాయి, కానీ రైస్ కావు అవి. బీచ్ టైప్లో అట్లున్నాయి అన్నమాట. కానీ మాకు అంటే మనం చిన్నపిల్లలు కదా,
ఏం తెలియదు కదా మాకు. మా మదర్స్ చెప్తే కొన్ని కొన్ని తెలుస్తున్నాయి. చెప్పింది. సో ఇప్పుడైతే వస్తుంది. నా వెనకాల చూసారా గాయస్, ఉన్నారు వాళ్ళు. ఐ మీన్ పండ్లకు వెళ్ళేసి వచ్చారు, పొలం పండ్లకు. మేమైతే వెళ్తున్నాం. చూసారు ఎంత బాగుందో, కొండ మీద నడుస్తున్నట్టే అనిపించింది నాకైతే. మాకైతే అక్కడ మధ్యలో ఒక షాప్ ఉండేది. షాప్లో అయితే 3 బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఆ దారిలోనే మా అక్క లేపేసింది. సో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే సరే అంత దూరం నడిచి వచ్చారు కదా అని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు. మేమైతే తినేస్తున్నాము. మీకు చూపిస్తా, ఆరాట పడకండి. మా అక్కకి తిక్కలు. సో ఇక్కడ ఏదో పెళ్లి సందడి, పెళ్ళి అయిపోయినట్టుంది. ఏవో పెళ్ళి కుంతురు చేయడమో సంథింగ్ ఏదో జరుగుతుంది. చాలా సందడిగా ఉంది. పందిరి కట్టారు, పెళ్ళి పందిరి భోజనాలు అవన్నీ అయితే పెట్టారు. రోడ్ అయితే సూపర్గా ఉంది. నాకు లైక్ మట్టి రోడ్ కదా, నడవడం కొంచెం కొత్తగా అనిపించింది అంతే. ఎందుకంటే హైదరాబాద్లో కానీ ఇప్పుడు ఎక్కడైనా సరే మెయిన్ రోడ్ కదా, తార్తో వేసే రోడ్స్ కదా. సో కొంచెం డిఫికల్ట్గా అనిపించింది మట్టి రోడ్స్ మీద. అంటే స్ట్రైట్గానే ఉంటుంది అనుకోండి, కానీ నడవడానికి కంఫర్టబుల్గా లేదు. అక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మా మామయ్య అయితే కాలువలోకి దూకేవాడంట. ఎంత అని చెప్పారు మా మమ్మీస్. సో చూసేయండి మీరు కూడా. నాకైతే సూపర్ నచ్చింది అవే. ఆ కాలువలో ఇప్పుడు నీళ్ళు లేవు, ఇది సమ్మర్ కదా, నీళ్ళు లేవు. రైనీ సీజన్ అంటే ఇప్పుడు నీళ్ళు మొత్తం ఎక్సెస్ అయిపోతాయి, అప్పుడు ఆడుకోవచ్చు. సో వీలే అనమాట. మాకు అక్కడ వరకు దూరంగా మాకు తోడుగా వచ్చారు. నేనైతే బైక్లో వెళ్ళిపోయా మా తాతయ్యతో వెళ్ళిపోయారు. సో సూపర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళే మాకు తోడుగా వచ్చారు. ఆడపిల్లలు బిస్కెట్లు కూడా ఇస్తున్నారు అక్కడ. పిల్లలు పాపం ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి బిస్కెట్స్ కూడా ఇచ్చారు. డార్క్ ఫ్యాంటసీ క్రీమ్ బిస్కెట్స్. అమ్మ తగ్గేదే. ఇంకా డ్రింక్స్ కూడా కొట్టిస్తున్నారు. అప్పటికే నాకు కడుపు ఫుల్ ఉంది. అంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది కదా, మళ్ళీ నడవగలుగుతామా లేదా వరకు వద్దని చెప్పాము. మొన్న తాగాము, సో రోజు తాగకూడదు కదా అందుకునే. సో వెళ్తున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది విలేజ్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళడం. అంటే ఎక్కువ ఈ ఎక్స్పీరియన్స్ రాదు కదా. సో మా చెల్లి చెప్పింది చూసారా అండి, బ్రిడ్జ్ అని చెప్పేసి. ఈ బ్రిడ్జ్ అనమాట. అటు సైడ్ ఉన్నది కాలువ, ఇటు సైడ్ ఉన్నది కాలువ. సో వాటర్ ఏం లేవు ఎక్కువ, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ మీకు ఒక గుడి కనిపిస్తుంది కదా, అదైతే అయ్యప్ప స్వామి గుడి. ఆ శిఖరాలు కనిపిస్తున్నాయి కదా, అవైతే మేము 3 ఇచ్చాం. సో ఎప్పుడు నా పుట్టినరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయినా మా డాడీ నాకు అక్కడికి తీసుకెళ్తాడు. ఎందుకంటే మై డాడీస్ ఫేవరెట్ గాడ్ ఈజ్ అయ్యప్ప స్వామి. సో ఐ టు లైక్ అయ్యప్ప స్వామి, ఎందుకంటే అయ్యప్ప స్వామి అక్కడక్కడ కూడా కింద లోపలికల్లా ఉన్నాయి ఈ ఇల్లు కూడా. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది. ఎంత బాగుంటాయి మా అక్క ఛానల్. అసలు మీకు తెలుసా గాయస్, అది మాకు ఫస్ట్ వెళ్దామన్నా సరే ఎండ వల్ల మనసు ఒప్పలేదు. అయినా సరే వెళ్దాం కదా అని చెప్పేసి అయితే కట్టుకొని మరి వెళ్ళాము. 5 కూడా. అక్కడ ఒక బస్ వెళ్తుంది చూడండి, ఆ బస్ అయితే ఫ్యాక్టరీ బస్ అన్నారు. ఫ్యాక్టరీస్ వదులుతున్నారు, అందుకే బస్సులో వెళ్తున్నారు వాళ్ళు. హలో. సో గాయ్స్, ఇంటి వరకు తీయలేకపోయాను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. కానీ ఇట్లాంటి వెదర్లో మీ ఎవరికైనా ఉండాలనిపించినా సరే, ఇఫ్ యూ లైక్ దిస్ టైప్ ఆఫ్ వెదర్ అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తున్నాయి కదా గాయ్స్, మాకు మోటివేషన్ వచ్చేది ఇట్లాంటి నేచర్ వీడియోస్ తీయడానికి. సో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Tanvi Vlogs 213. సో మీరు మాకు మోటివేషన్ ఇస్తే అన్నీ చేస్తాం. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం గాయస్. సో థ్యాంక్ యూ. బాయ్.